యాక్చువల్గా సిచ్యువేషన్ బట్టి ఉంటుందండి. అంటే ఎట్లా అంటే ఒక హార్డ్ సైడ్ వన్ సైడ్ అండ్ వన్ సాఫ్ట్ కార్నర్ వన్ సైడ్ అనమాట. ఒక సిచ్యువేషన్లో మేము ఇద్దరం డిస్కస్ చేసుకుంటాం. లైక్ ఈ సిచ్యువేషన్ని కొంచెం హార్డ్గా మనం తీయాలనుకోండి, నేను వస్తా. ఓకే, దీన్ని కొంచెం సాఫ్ట్గా చేసుకోండి, శరత్ సార్ వస్తారు. ఓకే. మొత్తం మీద అయితే నాకు తెలిసి అర్జున్ అయితే శరత్ గారే కనిపిస్తున్నాడు. శరత్ గారు, మీరు పైలట్ అని చెప్పేసి అన్నారు, మీ గురించి ఇంట్రడక్షన్ చెప్పాలి అని అంటే ఏం చెప్తారు? నా పేరు కెప్టెన్ శరత్ చంద్ర అండి. ఐఎమ్ డన్ విత్ మై పైలట్ ట్రైనింగ్ ఆల్ దట్ సార్. సో బిఫోర్ ఏరో ఫాల్కన్కి ముందు శరత్ ఏం చేసేవాడు? సో నేను సిపిఎల్ హోల్డర్ని అయిపోయిందండి. నేను చేసింది కూడా హైదరాబాద్లోనే. దాని తర్వాత అయిపోయిన తర్వాత నేను సౌత్ ఆఫ్రికాకి వెళ్ళాను. ఓకే. సో అక్కడ ఐ వర్క్డ్ ఓవర్ దేర్. దాని తర్వాత ఐ జస్ట్ కేమ్ బ్యాక్. ఓకే. ఎప్పుడు ఏరో ఫాల్కన్కి జాయిన్ అయ్యారు మీరు? లైక్ 2016-17 ఆ టైం. ఓకే. సో ఇన్ జనరల్గానే మేమిద్దరంగా ఫ్రెండ్స్గా దిలీప్ గారు చేస్తూ ఉన్న టైంలోనే ఐ యూస్ టు కమ్. ఓకే. సో వచ్చి క్లాసెస్కి నార్మల్గా విజిట్ అవుతూ ఉండేవాళ్ళు. ఓకే. సో నేను వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నప్పుడు నా ఫ్లయింగ్ బిజీ దాంట్లో ఉన్నప్పుడు ఐ కాల్ అయ్యి. సో అలా మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయిన తర్వాత వీడు ఫోన్ చేసేసి నేను ఫ్లయింగ్ ఏమైనా వెళ్తున్నా కూడా జస్ట్ కాల్ చేసి రే బావా వచ్చేసి నువ్వు క్లాసెస్ చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే సరే అని అట్లా అయిపోయింది. కానీ బేసిక్గా శరత్ గారు బయట చూసినట్లయితే ఓ ఫ్రెండ్గా దిలీప్ గారు ఆ ఇన్స్టిట్యూట్ని స్టార్ట్ చేసినా కూడా మీ ప్రొఫెషనల్ వదిలేసి ఏరో ఫాల్కాన్ జాయిన్ అవ్వాలన్నా కూడా కాన్ఫిడెంట్ ఉండదు. బట్ వాట్ మేడ్ యూ టు జాయిన్ యాక్చువల్లీ? అంత ఆ జాబ్ని వదిలేయాలి, ఆ ప్రొఫెషన్ని వదలకుండానే స్టార్ట్ చేశారు ఫస్ట్. బట్ వాట్ మేడ్ యూ టు జాయిన్ అంటే? యాక్చువల్లీ అలానే ఏం లేదు. సో ఒకటేంటి అన్ఫార్చునేట్గా ఒకటేంటి ఐ మెట్ విత్ అన్ యాక్సిడెంట్. సో మెడికల్గా అన్ఫిట్ అయ్యాను. సో అప్పుడుండే దాంతోపాటు నేను ఒక కొడుకుని. సో మా మదర్ ఎలా అయిపోయింది, వద్దు ఈ ఫ్లయింగ్ చేస్తే కూలిపోతాయి, విమానాలు కూలిపోతాయి, ఈ వర్షన్లో ఉంది. మా ఫాదర్ ఎలా అంటే ఏం పర్లేదమ్మా, ఇప్పుడు ప్రతి ఒక్కరు స్నానం చేస్తూ షాక్ కొట్టి చచ్చిపోతే అందరికి స్నానం చేయకుండా ఉన్నారా, ఈ వర్షన్ డాడీ మమ్మీ ఎలా ఉంటుంది. సో నేనేంటి ఎట్లయినా సరే ఏది చేసినా సరే ఏ విషయంలోనే ఉండాలి. సో ఒకసారి అయిపోయింది కదా అని వేరే బిజినెస్కి వెళ్ళిపోయి వేరేది చేసుకుంటూ రియల్ ఎస్టేట్ అవి ఇవి ఐ డోంట్ డూ ఆల్ దట్. సో చదివింది ఏవియేషన్ గురించి, ఆల్రెడీ పైలట్గా చేశాను. సో ఇలా ఉన్నప్పుడు చాలా ఎక్కువ మందికి ఏంటి రాంగ్ గైడ్లైన్స్లో ఉన్నారు. సో డబ్బులు కట్టాలని, డబ్బులు తీసేసుకొని ఫ్లయింగ్ చేయించేస్తామని వెయిట్ చేపించడము, ఇలా అవుతున్నప్పుడు సో ఇలా ఉండేసరికి ఏంటి ఆల్రెడీ దిలీప్ స్టార్ట్ చేశాడు. సో ఇందులో ఇప్పుడు ఎట్లా మన ఫ్రెండ్ దాంతోపాటు సొసైటీకి ఏదో మంచి చేయాలనుకున్నప్పుడు ఒక మంచి బిగ్ హ్యాండ్స్ లైక్ గుడ్ హ్యాండ్స్ ఉన్నాయనుకోండి, డెఫినెట్లీ సొసైటీకి సేవ్ అవుతుంది. దాంతోపాటు నా ప్యాషన్ కూడా ఏంటి, అమ్మ నేను ఏదో పైలట్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఏదో రియల్ ఎస్టేట్ చేసుకోవడము ఇవన్నీ చేయకుండా ఏ విషయంలోనే ఫుల్ టైం లాగా సెటిల్ డౌన్ అయిపోతానని మెయిన్గా. ఎగ్జాక్ట్లీ. సో ఏరో ఫాల్కాన్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్న స్టూడెంట్స్ అంతా కూడా ఎలా సెటిల్ అవుతున్నారు అంటే మార్కెట్లో? ఖచ్చితంగా మా దగ్గర ఎలా ఉంటుందంటే శ్రీ చైతన్య కాలేజ్ లేకుంటే నారాయణ కాలేజ్లో వాళ్ళు ఎలా ట్రైనింగ్ అయిపోయి ఫుల్ ఉంటుందో, మా దగ్గర జాయిన్ అయిన ఏ పిల్లవాడైనా సరే 100కి 100% జాబ్ కొడితేనే బయటికి పంపిస్తాం. సేమ్ ముందే పేరెంట్స్ చెప్పేస్తాం ఏమని, మీరు ఒకసారి జాయిన్ చేపిస్తున్నారంటే ముందే డిసైడ్ అవ్వండి, 9:30 నుంచి 6:30 వరకు క్లాసెస్ ఉంటాయి, అందులో మీ పిల్లవాడు కానీ రాలేదనుకోండి మీకు కాల్స్ వస్తాయి. అప్పుడు కూడా రాలేదనుకోండి పేరెంట్స్ని తీసుకొని వచ్చి సైన్ చేయాలి. ఆ సిస్టమ్ కూడా ఉంది మనదంతా. ఇప్పుడు ప్రతి ఒక్కరు నేను వచ్చిన పేరెంట్స్ అందరినీ మేడం కానీ సరిగా ఎవరన్నా సరే మీరు చేపలు తింటారండి అని అంటారు. యా మేము తింటాం సార్, మాది పల్లెటూరు అండ్ ఆల్ దట్ చెప్తారు. సేమ్ మీ అబ్బాయిని ఇక్కడ చేపను తోమినట్టు తోముతాం. సో అన్ని విధాలు కూడా మన దగ్గర ఎవరైనా సరే ఏ బ్రాంచెస్ ఎవరైనా సరే పిల్లవాడు వచ్చినప్పుడు 100%గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన గడప దాటి బయటికి వెళ్ళాలంటే జాబ్తోనే వెళ్ళాలి. సూపర్ అండి. అది 1 మంత్ లేట్ అయినా ముందైనా సరే జాబ్తోనే బయటికి వెళ్ళాలి. ఓకే. కవిత గారు, దిలీప్ గారి కంటే శరత్ గారు ఫ్రెండ్ కాబట్టి హీ జాయిన్డ్ ఏరో ఫాల్కాన్. మీరు ఏ రకంగా ఎలా కన్విన్స్ చేశాడు అసలు దిలీప్? ఎలా నమ్మాలనిపించింది ఫస్ట్? యాక్చువల్లీ మేమంతా ప్రొఫెషనల్ కొలీగ్స్. నేను ప్రిన్సిపల్గా ఏ కాలేజ్కి అయితే వర్క్ చేస్తున్నానో దట్ ఈస్ బీబీఏ ఏవియేషన్, బీకామ్ ఏవియేషన్ కోర్సెస్. దానికి శరత్ సార్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా ఉన్నారు, ఏవియేషన్ డిపార్ట్మెంట్కి. సో దిలీప్ సార్ చెప్పినట్లు ఒక్కొక్కసారి శరత్ సార్ ఫ్లయింగ్కి వెళ్ళిపోతే దిలీప్ సార్ని పిలిచేవాళ్ళు అనమాట. సో దిలీప్ సార్ ఎప్పుడైతే క్లాసెస్ చెప్పేస్తారో, నేను బేసికల్లీ మహారాష్ట్రియన్ బట్ సెటిల్డ్ ఇన్ కర్ణాటక. తెలుగు చాలా బాగా వస్తుంది కవిత మేడం మీకు. థ్యాంక్ యూ సో మచ్. కానీ వీళ్ళిద్దరు అది ఒప్పుకోరు. అది లైటర్ నోట్. సో
దెన్ నేను చాలా టైం యాక్చువల్లీ దిలీప్ సార్కి అవి మాట్లాడుకుంటుంటే ఈవినింగ్ క్లాసెస్ అయిన తర్వాత సో ఏమేమి ఎట్లా సార్ ఏవియేషన్ అని నాకు క్యూరియాసిటీ ఉండేది. ఫస్ట్ నేను గ్రాడ్యుయేషన్ అయినప్పుడు నాకు చాలా ఎయిర్ హోస్టెస్ అవ్వాలని ఉండింది యాక్చువల్లీగా. దట్ వాజ్ గ్లామరస్, ఇప్పుడు మీరు చెప్పినట్లు గ్లామరస్ ఇండస్ట్రీ అది అని చెప్పారనమాట. గ్లామర్ గురించి నాకు పెద్దగా తెలియదు, బట్ సిన్స్ మై ఫాదర్ వాజ్ అన్ SBI ఎంప్లాయీ, మాకు ఎవ్రీ 2 years మాకు ఎక్కడైనా వెళ్ళొచ్చు కదా. I mean they used to pay for us and all. ఆల్మోస్ట్ ఆల్ కాశ్మీర్ టు కన్యాకుమారి అన్నీ కవర్ చేయించేశారు మా డాడీ. సో నేను అప్పుడు వెళ్ళేటప్పుడు ఎయిర్ ఇండియా మేము ఎక్కువ తీసుకునేవాళ్ళం. సో ఎయిర్ హోస్టెస్ అంతా చూసి అబ్బా వీళ్ళు ఎంత క్లాస్గా ఉన్నారు, ఎంత స్టైల్గా ఉన్నారు, ఎంత బాగా గ్రూమింగ్ చేసుకున్నారు, దట్ అట్రాక్టెడ్ మీ. సో దెన్ నేను గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మా ఫాదర్ని అడిగాను కెన్ ఐ డూ ఏవియేషన్ అని. అప్పుడు ఏవియేషన్ అంటే you know what is the first institution which was there. సో దెన్ ఎగ్జాక్ట్లీ మేము వెళ్ళాలి, మా ఫాదర్ కానీ సరే వెళ్ళు, నో ప్రాబ్లమ్, ఇట్స్ యువర్ చాయిస్, యువర్ లైఫ్, యూ డిసైడ్ అని. వెళ్ళేటప్పుడు మేము చాలా న్యూసెస్ ఏదేదో వచ్చేసాయి, మెయిన్ పేజ్ పైన ఫ్రంట్ పేజ్, వద్దులే వాడికి అనవసరం ఎందుకని ఐ జస్ట్ స్టాప్డ్. దెన్ ఆ తర్వాత ఐ వెంట్ ఫర్ MBA HR మార్కెటింగ్. సో వీళ్ళు ప్లెయిన్ ఎలా ఇది చేస్తారో HR మార్కెటింగ్ పక్కా, HR మార్కెటింగ్ ఏ పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా ఉంటుంది మన దగ్గర. సో నథింగ్ విచ్ ఈస్ రాంగ్ ఆర్ సంథింగ్, నాట్ ఈవెన్ ఎ సెంటెన్స్ ఆర్ ఎ వర్డ్. సో HR అండ్ మార్కెటింగ్ కాబట్టి ఐ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇన్ ఏరోఫాలికన్స్. దెన్ అప్పుడు నేను దిలీప్ సార్ చెప్పాను నాకు అప్పుడు ఉండింది ఆశ అని చెప్పి, ఇప్పుడు మనకి అది ఏజ్ లేదు, అది అంతా క్రాస్ అయిపోయినాము అని ఇంకా వద్దు అనుకుంటే. సో దెన్ వెన్ హీ టోల్డ్ అబౌట్ దిస్ ప్లాన్, ఓకే చేసేద్దాం. దిలీప్ సార్ చెప్పారు మాకు కోవిడ్ ఒక ఇదే అయింది బూన్ అని చెప్పేసి క్లిక్ అయిందని. సో కోవిడ్ వీ స్టార్టెడ్ అవర్ ప్లానింగ్ అండ్ స్ట్రాటజీస్. ఐ టోల్డ్ మనము ఒక స్టూడెంట్ వస్తే 100% ప్లేస్మెంట్స్ అని చెప్తున్నాం. వీ టెల్, ఐ డోంట్ టెల్ అసిస్టెంట్స్, ఐ టెల్ 100% ప్లేస్మెంట్స్. సో 100% ప్లేస్మెంట్స్ అని చెప్పి, ఎందుకు హైదరాబాద్ 100% ప్లేస్మెంట్ అని చెప్తాను నేను. ఏ పేరెంట్ అయినా 100% ప్లేస్మెంట్, నేను ఇక్కడే కూర్చుంటాను, నేను ఎక్కడికి వెళ్ళను. సూపర్. సో అది చెప్పాను అనమాట. దెన్ ఐ ఆస్క్డ్ దిలీప్ సార్, ఎందుకు మీరు హైదరాబాద్లో మాత్రమే పెట్టుకోవాలి, వై నాట్ వీ spread our wings. మనము పెట్టిందే ఏవియేషన్ అకాడమీ, వీ హ్యావ్ టు గ్రో, వీ హ్యావ్ టు స్ప్రెడ్ అవర్ వింగ్స్. దెన్ వీ స్టార్టెడ్ విత్ వైజాగ్, దెన్ గోవా, దెన్ బెంగళూరు, నౌ విత్ విజయవాడ. సూపర్. సో దట్స్ హౌ అవర్ జర్నీ స్టార్టెడ్. ఐ థింక్ ఇప్పుడు సార్ చెప్పినట్లు 1.5 decade వీఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. సో హీ ఈజ్ వెరీ లైక్ చెప్పినారు కదా కృష్ణార్జున టైప్. సో నేను కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను దేంట్లో బుద్ధి ఉంటుంది, అన్ని దాంట్లో వెనకలు ఉంటాను. సో మీరు చేయండి సార్, మీరు చేయండి అనేసి అన్ని వెనకలు ఉండి నేను స్ట్రాటజీస్ ప్లానింగ్ చెప్తాను. బట్ ఐఎమ్ టెలింగ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ప్రతి మగవాడు సక్సెస్ వెనకాల ఒక ఆడదంటే 100% దట్ ఈస్ యాక్చువల్లీ దేర్ ఐ మీన్ ద గ్రాటిట్యూడ్. బట్ ద మూమెంట్ ఇది అని చెప్తే దానికి ప్లానింగ్, ఆర్గనైజింగ్, మోటివేటింగ్, డైరెక్టింగ్ అంతా నేను ఆల్రెడీ చేసేసి ఉంటాను. చెప్పడం ఆలస్యం, అక్కడ పేపర్స్ రెడీ ఉంటాయి. బట్ వన్ థింగ్ నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఏంటంటే, నేను దుబాయ్ ఎయిర్పోర్ట్ డనాటకే DMOగా చేశాను, కంప్లీట్ డ్యూటీ ఫ్రీ నా హ్యాండ్లో ఉండేవి. అప్పుడు ఆ కొలీగ్స్ అంతా మిస్ అయ్యారు. మళ్ళీ మిమ్మల్ని చూసిన తర్వాత ఐ ఫెల్ సో హ్యాపీ అండి, సో హ్యాపీ. అండ్ చాలా జోవియల్గా ఉన్నారు మీరు. సో హ్యాపీ టు సీ ఇన్ వన్ ఫ్రేమ్. అండ్ ఎస్పెషల్లీ అందరు బ్లాక్లో ఉన్నారు, ఒకళ్ళు రాంగ్ బ్రదర్ కమ్ అర్జున. ఇదైతే ఒక పక్క మేడం, షీ హ్యాస్ అ ఓన్ ప్యాషన్ యాక్చువల్లీ. అండ్ అడ్మినిస్ట్రేషన్లో మేబీ షీ ఈస్ ద బెస్ట్ అనుకుంటా. రెండోది ఆడనే కూర్చుంటా అంటే KCR టైప్ అనమాట, కుర్చీ వేసుకొని మరి కూర్చొని స్టెప్ ఆన్గా ఉన్నారు మేడం. నిజంగా ఏరోఫాల్కన్ గురించి చెప్పాలి అని అంటే మీరు ఏం చెప్తారు మేడం? ఏరోఫాల్కన్స్, ఇఫ్ ఇట్ ఈస్ దేర్, we3 are there. If we3 are there, Aerofalcons is there. I mean, we are for aviation, we will be with aviation till our lifetime. That is what so that is what exactly it is. Sir oka maata chepparu maaku achievers club undi adanesi. So add on that, why that 4-5% people fail ante because they come for other reasons idi ani chepparu. Inkokati emante ప్రతి ఒక్క ఇండస్ట్రీకి ఒక గురువు అనేవారు ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను నమ్మింది, నాకు లైఫ్లో ఒక మెంటర్ ఉన్నారు. సో నేను వింటాను. ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మై మెంటర్ ఇక్కడి నుంచి దూకంటారు, నేను దూకేస్తాను, అడగను. ఎందుకంటే దూకన్నారంటే అక్కడ ఏదైనా ఒకటి పెట్టింటారు, ఆ నమ్మకం అనమాట. సో అదే నమ్మకం పెట్టుకోండి మా పైన, ఎందుకంటే మేము ఈ ఫీల్డ్లో ఉన్నాం.
మేము ఒక్కసారి ఒక ఎయిర్పోర్ట్లో వెళ్తే హెచ్ఆర్స్ నోస్, సో ఎవ్రీబడి నోస్. మీరు గురువుని మోసం చేసిన వాళ్ళు ఇంతవరకు లైఫ్లో బాగుపడలేదు. దట్ మా పురాణాలు చెప్పినాయి, మన పురాణాలు చెప్పాయి. సో ఒక మెంటర్, కవిత గారు మామూలుగా మాట్లాడట్లేదు. ఒక మెంటర్ నిజంగా తెలుగు అమ్మాయి మిమ్మల్ని చూసి సిగ్గుపడాలంటే ఐ ఆల్వేస్ టెల్, మీరు మాకు డైరెక్టర్స్ అని ఒక ట్యాగ్ ఇవ్వకండి, మమ్మల్ని ఒక ఫ్యాకల్టీ, ఇప్పుడు మేము చిన్నప్పుడు మా పేరెంట్స్ మాట విన్నాం, దే ఆర్ అవర్ గురూస్. నెక్స్ట్ మేము బయటకు వచ్చాం, అవర్ టీచర్స్ ఆర్ అవర్ గురూస్. ఒక గురువు ప్రతి ఒక్కరికి ఉంటారు. ఇట్ మే బి యువర్ ఫాదర్, మదర్, హూ ఎవర్ ఇట్ ఈస్. లైఫ్లో ఒక్కొక్క జర్నీలో ఒక్కొక్క గురువు ఉంటారు. సో అది నమ్మి రండి. Their sees as a faculty, not as a directors. That is what I wanted to tell from Aero Falcons.